లేదు, నాకు సమాధానం చాలా ఆలస్యం అవుతుంది, నాకే ఎందుకు ఇలా నా జీవితంలో జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా ప్రతిసారి జరుగుతుందని నువ్వు అనుకునవచ్చు. అలా అనుకొని మనుషుల వైపు చూసే స్థితిలో నువ్వు ఉండవచ్చు. కానీ మనుషులను ఆశ్రయించుట ఎంత మాత్రం మంచిది కాదని, అది మనుషుడికి శ్రేయస్కరం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 108, 12, 13లో మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అనే వాక్యము మాట్లాడుతున్నది. అదే కీర్తనలు 118, 8, 9లో మనుషులు నమ్ముకోవట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనుషుల మీద ఆధారపడటం కానీ, ధనం మీద ఆధారపడటం కానీ, నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క శారీరక బలమును బట్టి కానీ కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు నమ్ము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమని. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము అని వాక్యం సెలవిస్తున్నప్పుడు నీవు ఈ లోకపరమైన మనిషి స్థితి నుంచి బయటికి వచ్చి నీవు ఆత్మీయంగా ఆత్మ ద్వారా దేవునిలో నిలబడినప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు అవన్నీ సాధ్యములవుతాయని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ యొక్క శరీరమును, నీ యొక్క బలమును, నీ యొక్క శరీరపరమైన ఆత్మను ఆధారం చేసుకునక దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడి యోబు వలె రెండింతల ఆశీర్వాదము, దానియేలు వలె ఈ లోకపు సింహాల నుంచి విడుదల పొంది గొప్ప దీనులోనికి యేసు నామములో నువ్వు ముందుకు సాగిపోదుగాక. అట్టి కృప దేవుడు నీకు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్.